హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరొక కొత్త వీడియోకి అయితే స్వాగతం. ఫ్రెండ్స్, మన డాటా ఇష్యూ వల్ల మనకి 19కి రావాల్సిన వీడియో 20కి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాను. 21 రాత్రి 12 గంటలకైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది రాత్రి బయటికి వచ్చి మరి ఇంకా అక్కడ ఒక మోర్ పైన కూర్చొని రాత్రి 12:25 నిమిషాలకైతే వీడియో అప్లోడ్ చేశాను. ఫైనల్గా ఇప్పటి నుంచి అయితే మిస్ చేయరాదనుకుంటున్నాను. ఎందుకంటే డాటా ఇష్యూ నాది పోస్ట్ పెయిడ్ ఉండింది. ఇన్ని రోజులు అన్ని నెంబర్లు పోస్ట్ పెయిడ్ బిల్ కట్టలేని పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు అంటే ఇంకా ఇబ్బందులు అన్నీ చెప్పుకున్న కన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లము వచ్చింది. నాకు కొంచెం పర్సనల్ లైఫ్ స్టైల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. అందుకే కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కొంచెం బిల్లు అది పోస్ట్ పెయిడ్ బిల్ కడితే మనకి నెట్ అనేది టెన్షన్ లేదు. అందుకే ఇంకా మనం నార్మల్ 2GBది కొంచెం కూడా అసలు ల్యాప్టాప్కి సరిపోవడం లేదు. ఏం చేద్దాం, ఎలాగైనా కొంచెం ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకొని ఎలా మేనేజ్ చేస్తా. ఇది వచ్చేసి 19th 20కి అప్లోడ్ చేశాను. 20 వీడియో ఈరోజు 21 రోజు అప్లోడ్ చేయాల్సి ఉండే, కానీ లేట్ అయింది. 21 వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. దాన్ని ఎలాగైనా ఒకరోజు టైం తీసుకొని సరి చేసి మీకైతే క్లియర్ చేస్తా. 365 డేస్ చేయాల్సిన వీడియో నేనైతే అది బ్యాలెన్స్ క్లియర్ చేస్తా. దయచేసి క్షమించండి అబ్బా. ఫ్యామిలీ, మా భార్య, పిల్లలు, 2 ట్విన్స్ పిల్లలు ఉన్నారు. రాత్రి పూట నిద్రపోనియరు. కొంచెం డాటా ఇష్యూ ఉంది. అలా వల్ల కొంచెం ఒక వీడియో పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా వీడియో అయితే చేస్తాము. కొంచెం అప్పుడప్పుడు డాటా ఇష్యూ వల్ల టైమింగ్ కొంచెం ఇంచుమించు కావచ్చు, కానీ గ్యారంటీ రెగ్యులర్గా అయితే వీడియో వస్తుంది. దయచేసి క్షమించండి అబ్బా. నేను కూడా కొంచెం ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే 365 డేస్ వీడియోస్ చేయడం అంటే చాలా కష్టమే. ఎలాంటి వాళ్ళ వలన అవుతుందంటే డబ్బులు అన్నిటికి ఉండి అన్ని ఫ్యామిలీ హ్యాపీగా ఉండి అలాంటి వాళ్ళకి 365 డేస్ వీడియోస్ చేయడానికి ఓకే, కానీ నాలాంటి పేదవాళ్ళకి మిడిల్ కష్టమే అనిపిస్తుంది. అయినా ఏం చేద్దాం ఫ్రెండ్స్, అయినంత ట్రై చేస్తాను. నేను మాట ఇచ్చిన మాట తప్పన్నట్లు కష్టపడతా. అలాగని ఒక వీడియో మిస్ అయింది అని దాన్ని అలాగే మీరు ఎవరు గుర్తించరని, మీరు గుర్తించకపోయినా నేను 365 డేస్ ఛాలెంజ్ని, ఆ వీడియో మిస్ అయిన వీడియోని నెక్స్ట్ రోజు ఒకటి మార్నింగ్ వేస్తాను, ఒకటి ఈవినింగ్ వేసి కవర్ చేస్తా. ఎందుకంటే యూట్యూబ్కి నేను చెప్పేశాను ఆల్రెడీ 365 డేస్ గ్యారంటీగా వీడియోస్ చేస్తానని. రాక్షిని వాకింగ్ చేయడానికి వచ్చాము. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మన రాక్షి. గ్రీన్ వ్యూలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన వ్యూ ఉంది. మార్నింగ్ ఇక్కడ రావడం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ఈ వీడియో కూడా కొంచెం సింపుల్గా మా లైఫ్ స్టైలే ఉంటుంది. బయటికి పోవాలంటే, ఎక్కడైనా పోవాలంటే డబ్బులు కావాలి కదా ఫ్రెండ్స్. కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. నేను చెప్పాను, చేసి చూపిస్తా. దయచేసి చూడండి కొంచెం ఫ్రెండ్స్. ఇంతే, ఇంకా డాటా ఇష్యూనే, డాటా కొనలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాను. ఇంకా అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పు. సో ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్, కష్టాలు వస్తాయి. ఇంకా అన్ని టైంలో ఒకటే లేకుంటాయి కదా. ఏదైనా ఒకటి అడ్డం వస్తుంది కదా. మనం ముందు అడిగి చేసినప్పుడు సడన్ పోస్ట్ పెయిడ్ బిల్ అయిపోయింది, కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. 1 నెల కాదు 2 నెలలు కట్టాల్సింది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, డాటా ప్యాక్కి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటున్నాను. వేసుకొని ఎలాగైనా ఒకలాగా మేనేజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో కొంచెం పక్కల ఎవరినైనా తెలిసి జాబ్ చేసేటోళ్ళని అడిగి కొంచెం వైఫై అన్న అడగాల, లేదంటే ఏదైనా వైఫై ఉన్న అక్కడ ఆఫీస్లో పోయి రిక్వెస్ట్ చేసి ఒక 1/2 అవర్ కోసం వైఫై వాడుకోవాలి అడిగేసి ఎలాగో అలాగా మేనేజ్ చేస్తున్నా. దయచేసి వీడియో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాటా ప్రాబ్లమే దాని జతలో ఫైనాన్షియల్ ప్రాబ్లము. కొంచెం అప్పుడప్పుడు డిప్రెషన్కి సంబంధించిన అదే సమస్యలు వస్తాయి ఇంట్లో.
చాలా ప్రాబ్లంలు ఉన్నాను. ఇంట్లో ట్విన్స్ పాపలు ఉన్నారు కదా, కొంచెం రాత్రిపూట కూడా నిద్రపోరు వాళ్ళు. ఇంకా వాళ్ళని చూడాలి, బయట డబ్బులు ఒకరి కింద ఎన్ని రోజులు పని చేస్తామని అయితే నేను రోటర్ గీటర్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటున్నా. నేను అయినంత తొందరగా మీకు రెగ్యులర్గా అయితే వీడియోస్ రన్నింగ్గా కష్టపడతాను. ఏమో 19 వీడియో అప్లోడ్ అయింది, 20 వీడియో, ఇది 20 వీడియో, 21 వీడియో పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆ తర్వాత రెగ్యులర్ వీడియో వస్తుంది. ఒక వీడియో పెండింగ్ ఉంటుంది, నేను దాంట్లో చాట్లో ఇది చేసేస్తా. కొంచెం డేట్ అటు ఇటు అయినా ఏమైనా టైం అటు ఇటు కావచ్చు, చూడవచ్చు, టైం అటు ఇటు కావచ్చు, కానీ వీడియో మాత్రం పక్కాగా వస్తుంది. ఫోన్తో అయితే చక ఎడిటింగ్ చేయొచ్చు. కొంచెం 4K క్వాలిటీలో మీకు గోప్రో కెమెరా ద్వారా కదా నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసింది. మన 3rd వీడియో నుంచి గోప్రో కెమెరానే పెడుతున్నా. ఫస్ట్ సెకండ్ వీడియో అయితే మన ఫోన్ ద్వారా క్వాలిటీ అది కూడా బాగుంది, కానీ 4K క్వాలిటీలో మనకి గోప్రో కెమెరా దగ్గర అన్ని రెగ్యులర్గా వీడియోలు చేయాలనుకుంటున్నా. అందుకే కొంచెం కష్టమైంది. ఏదైనా పని కొంచెం ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తేనే కదా సక్సెస్ అయ్యేది. అందుకే 365 డేస్లో ఒక వీడియో మిస్ అయ్యింది, అది నేను కవర్ చేస్తాను. ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్. అది కూడా మంచి వీడియోస్ తీసే చేస్తాను. దయచేసి క్షమించండి అబ్బా. సారీ చెప్తున్నాను అందరికీ. నా వీడియో కోసం ఎవరైనా వెయిట్ చేసింటే యూట్యూబ్కి మెయిన్ సారీ చెప్తున్నాను. 365 డేస్ ఛాలెంజ్లో ఒక వీడియో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, డాటా సమస్య వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఖచ్చితంగా అదే వీడియో ఒకరోజు మార్నింగ్, ఒకరోజు ఈవినింగ్ వేస్తాను. అది కవర్ చేసేసుకుంటా. సారీ నా అందరికీ. ఫ్రెండ్స్, మా రన్విత 100 రూపీస్ ఇస్తుందంట నాకు. చూద్దాం 100 రూపీస్ ఎప్పుడు 100 రూపీస్ ఎక్కడో ఏమో తెలియదు, ఇస్తానింది. అమ్మా ఏమా 100 రూపీస్ ఇస్తాంటివి కదా, 100 రూపీస్ ఇస్తాంటివి కదా, 100 రూపీస్ ఇస్తాంటివి 100 రూపీస్ ఇస్తాంటివి కదా. ఇది పట్టుకో, నాకు పట్టుకో. ఇదేనా 100 రూపీస్? ఇదే? వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఎవరిచ్చింది నీకు 100 రూపీస్? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్? ఎవరు, స్కూల్లోనా? ఏం పేరు మీ ఫ్రెండ్? ఫ్రెండ్ ఇచ్చిండ్రా? ఆనా. మీ ఫ్రెండ్ పేరు ఆనేనా? ఆనా. ఆనా అన్న అని కూడా పిలుస్తాం, ఆనా అని కూడా పిలుస్తాం. ఈ 100 రూపీస్ తోటి ఏం కొనుక్కోవచ్చు? డూప్లికేటా? ఏం కొనిచ్చుదాం దీంతో? అందరికి తెలుసు, నీకే తెలియదు. నాకు తెలియదా? ఏమన్నా కొనుక్కోవచ్చు అనుకుంటే కదా, ఏమన్నా కొనుక్కోవచ్చు అనుకోండి. ఏం రాదా దీనికి? చాక్లెట్ అని వస్తుంది దీనికి? రాదా చాక్లెట్? రాదా? ఇది పేపరా? పేపర్ తోటి అయింది చూడు, లోపల పేపరు. పడే డస్ట్బిన్కి. అదే చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అట్లా డూప్లికేట్ నోట్లతో ఖుషి పడేవాళ్ళము. ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి. అది డూప్లికేట్ డబ్బులు అయినా కానీ అవి ఉంటే 500 రూపీస్ కూడా వస్తుంది చిన్నది. అట్లా కూడా వస్తాయి? అట్లా కూడా వస్తాయి. అప్పుడు చిన్నపిల్లలకి చూడడానికి క్యాష్ అని ఖుషి అవుతుంది. చాక్లెట్ల గిక్లెట్లా వర్క్ అవుతుంది. ఫైనల్గా మనం 365 డేస్ ఛాలెంజ్లో 19 కంప్లీట్ అయింది. 20ది వీడియో పెండింగ్ ఉంది కదా, 20 వీడియో ఇదే వీడియో ఇప్పుడు రికార్డ్ అవుతున్న వీడియో 21 వీడియో నేను కొంచెం డాటా ఇష్యూ వల్ల చేయలేదు కదా. ఒకరోజు మార్నింగ్, ఒకరోజు ఈవినింగ్ దాన్ని కవర్ చేసేస్తా. మీ 22 నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. 20ది పెండింగ్ ఉంది, 21, 22 నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. అయితే ఇప్పుడు 20ది రికార్డింగ్ చేస్తున్నాము. చూద్దాం ఫ్రెండ్స్, నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఒక వీడియో అయితే మిస్ అయింది, దయచేసి ఏమనుకోకండి. చిన్న పాప పల్తీలు కొడుతుంది, పెద్ద పాప ఇక్కడ చూస్తుంది. ఏం చేస్తున్నామా?
ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోకి స్వాగతం. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను మాలా ఫేషియల్ వీడియో చేసాను, చాలా అద్భుతంగా వచ్చింది. దయచేసి అందరూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మన పెద్ద పాప పండుకునింది చూడండి. పెద్ద పాప, చిన్న పాప ఇక్కడ పల్టీలు కొడుతుంది చూడండి. చిన్న పాప ఈత కొడుతుంది. ఇప్పుడు చూడు, చిన్న పాప వాళ్ళు చెప్తుంది. ఏంటి మీది అట్లా అక్కడ ఈ కెమెరాని చూస్తున్నారు వీళ్ళు, పెద్ద మనుషులు కెమెరాని. అక్కడ పెద్ద పాప వచ్చింది. హాయ్ చెప్పమ్మా. మీరు చెప్పమ్మా, నీ వాళ్ళు చెప్పు. పెద్ద పాప నీ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, పోయిన సంవత్సరంలో ఏప్రిల్లోనో మే మంత్లోనో మేము ఈ పాపలు లేకుండ్రి ఇంకా అప్పుడు. పోయిన సంవత్సరంలో చెప్పేది, ఈ సంవత్సరంలో ఏప్రిల్లో మనకి ఈ ట్విన్స్ పాపలు వచ్చేసారు. ఇప్పుడు అందరికన్నా పెద్ద పాప ట్విన్స్, పెద్ద పాప ఏప్రిల్ 4th 2018లో వచ్చింది. పెద్ద పాప ఎంటికలు సరిగా అనుకమ్మా. ఏప్రిల్ 25 2025 సంవత్సరంలో మన పాపలు అయితే వచ్చారు. ఫ్రెండ్స్, నేనైతే మేము ఏప్రిల్లోనూ మేలోనూ పోయిన సంవత్సరము మళ్ళీ మా పాప, మా భార్య ఏమైనా ప్రెగ్నెంట్ ఉంది ఏమని చెక్ చేయకపోతే పెద్ద సర్ప్రైజ్ అయింది. మేము అది తెచ్చేసాము, ఏమంటారు దాన్ని, ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసేది. చెక్ చేసిన తర్వాత చూస్తే నెగిటివ్ వచ్చింది. అప్పుడు అమ్మాయ సర్ప్రైజ్ అయిపోయింది, ప్రెగ్నెంట్ అయితే లేదు. అప్పుడు తర్వాత మళ్ళీ ఆగస్టులో మళ్ళీ చెక్ చేసాము, అప్పుడైతే కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ రోజు పోయి స్కానింగ్ చూపిస్తే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, buy 1 get 1 లేక ఇద్దరు ఉండరని తెలిసింది స్కానింగ్లో. వాళ్ళు ఇద్దరు ఎవరు అనుకున్నారు? వాళ్ళే వీళ్ళు. చూడండి, ఈ ఇద్దరు ఈరోజు నా జతలో వచ్చిండ్రు ఆడుకోవడానికి కదమ్మా. మన పాపల్లో ఇద్దరు వచ్చిండ్రు, ఇప్పుడైతే ఆడుకుంటున్నారు. ఎంత కష్టం వచ్చినా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా మన పాపలను చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ పాప అయితే కూతలు వస్తుంది రా, అబ్బో పల్టీలు కొడుతుంది. 4-5 మంత్లోనే పట్టీలు కొట్టింది. 4 మంత్లోనే ఈ అమ్మ పట్టీలు స్టార్ట్ చేసింది. ఈ అమ్మ 5th మంత్ కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు స్టార్ట్ చేసింది కదమ్మా. ఇప్పుడే అక్కడే తిరుగుతుంది రౌండ్గా. ఫ్రెండ్స్, ఇట్లంతా పండేస్తాము మేము. ఇక్కడ పండేస్తే ఆయన మంచం డేంజర్ కదా, కింద పడుతుందని ఇక్కడ పండేస్తే అక్కడంతా దొల్లులాడుతుంది, అక్కడంతా పోతుంది రాత్రిపూట. అబ్బా, నీకు చాలా పెద్ద మంచం కావాలి కదమ్మా? పెద్దది కావాలనా? ఏం కావాలి నీకు? పెద్ద మంచం కావాలా మీకు? చిన్నది సరిపోదు, కింద సరిపోదు, పెద్దది చేపేయాలి కదా మీకు. పెద్ద బెడ్ చేపేయాలి మీకు. పెట్టు నొప్పి అవుతుంది, పెట్టు. వాకింగ్ చేస్తురా? అమ్మా చప్పట్లు కొట్టు, పాపం చప్పట్లు కొట్టు. ఏమైంది రాజా? ఏమైందమ్మా? పాప అంతా అంతుండవు. ఏమైంది నీకు? చిట్టి బంగారు, ఏమైందమ్మా? ఏమైంది? దేవుడు మాకు ఇద్దరిని లక్ష్మీదేవి మళ్ళీ ఇచ్చిండు. ఫస్ట్ ఒక లక్ష్మీదేవి ఇక్కడ ఉంది, పెద్ద లక్ష్మీదేవి. ఇప్పుడు ఇక్కడ చిన్న లక్ష్మీదేవులు వచ్చారు మాకి కదమ్మా.
నేను రాణి రాణినా ఆ, రాణినంట మా రణ్విత. మిస్ ఏమమ్మా అబ్బు 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 తక్కండి సైకిల్ తక్క తక్క సైకిల్ సైకిల్ తక్క తక్క ఆక్. తక్క అబ్బు 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 అబ్బు. ఫ్రెండ్స్ నేనేమో రాంగ్ టైంలో రాంగ్ ఛాలెంజ్ అయితే చేశాను. ఈరోజు మా ఇంట్లో కారం పొడి తిని ఉన్నాము అందరూ ఇలాంటి పరిస్థితులు ఎవరికి రారాదు, కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, టైం బాగాలేదు వచ్చింది. దయచేసి సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మంచి మంచి వీడియోస్ తీయాలని చూస్తుండే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డిప్రెషన్కి అయితే వెళ్ళాను.